హాయ్ ఫ్రెండ్స్, కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదిరిపోయేటటువంటి శుభవార్తను చెప్పడం జరిగింది. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులను అందజేస్తాము అని చెప్పేసి అయితే తెలపటం జరిగింది. వచ్చే నెలలో మరి ఏ డేట్ నుంచి కొత్త రేషన్ కార్డులను అందజేస్తారు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో మనకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంల నుంచి కూడా ఎంతోమంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకొని రేషన్ కార్డులు రాక ఎదురు చూడటం జరుగుతుంది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తులలో కూడా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే చాలామంది ఉండటం జరిగింది. సో అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైతే కొత్త రేషన్ కార్డులను వచ్చే నెలలో ఇస్తాము అని చెప్పేసి ప్రకటించటం జరిగింది. దాదాపుగా కొత్తగా 36 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తాము. వచ్చే నెల సంక్రాంతి నుంచి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను అయితే అర్హులైనటువంటి 36 లక్షల మందికి అయితే ఈ రేషన్ కార్డులను అందచేస్తాము అని చెప్పేసి తెలపటం జరిగింది. సో రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఇదొక అదిరిపోయేటటువంటి శుభవార్తనే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి.